నమస్కారం. టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు ఎకానమీ పేపర్‌లో మనకి మూడవ సెక్షన్‌ల ప్రత్యేకంగా అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి అంశాన్ని చేర్చారు. వాస్తవంగా ఎకానమీ టాపిక్‌లో పర్యావరణానికి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి అనేటువంటి సందర్భము ఎకానమీకి సంబంధించింది. సో, ఈ ఎకనామికల్ డెవలప్‌మెంట్ ఆర్థిక అభివృద్ధి అనేది ఒక దేశం యొక్క ప్రధానమైనటువంటి విధానంగా ఉంటుంది. ఇప్పుడు అదే సమయంలో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే ఇప్పటివరకు ప్రభుత్వాలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి అనేటువంటి అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ 1990s తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యంగా ఈ ఎల్‌పీజీ మోడల్‌ని మనం అమలు చేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో కూడా అనేక రకాల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. సో, ఈ నేపథ్యంలో అభివృద్ధి ఒకవైపు జరుగుతున్నప్పుడు తలెత్తుతున్నటువంటి పర్యావరణ సంక్షోభాలను కూడా అర్థం చేసుకోవాలి. దాని నుంచి మనము కొన్ని లెసన్స్ నేర్చుకొని తర్వాత అభివృద్ధి అనేది పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకి సిలబస్‌లో ఎకానమీ పేపర్‌లో పర్యావరణం అనేటువంటి అంశాన్ని చేర్చడం ప్రధానంగా గుర్తుపెట్టాలి. అందుకే ఎకానమీ అంటే డబ్బులు అంటే కేవలము ఒక పరిశ్రమ నుంచి తయారయ్యేటువంటి వస్తువే కాదు. మానవ ఆరోగ్యం కూడా ఎకానమీలో చాలా ముఖ్యమైనది. పర్యావరణ సమతుల్యత కూడా ఎకానమీలో చాలా ముఖ్యమైనది. అంటే పర్యావరణము ప్రశాంతంగా ఉంటేనే, మానవ ఆరోగ్యం బాగుంటేనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది పర్యావరణంతో, మానవ ఆరోగ్యంతో సంబంధం లేకుండా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి ఎకానమీ పేపర్‌లో ఈ పర్యావరణానికి సంబంధించిన అంశాలను కూడా చర్చించడం జరిగింది. సో, ఈరోజు గతంలో మనం టీశాట్ ద్వారా అనేక అంశాలను చర్చించడం జరిగింది. ఈరోజు తీర ప్రాంతం ముఖ్యంగా భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. సో, ఈ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి సహజ వనరుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాటిని ఎట్లా రక్షించుకోవాలి? అదేవిధంగా ఈ పర్యావరణ సంక్షోభాన్ని నివారించడంలో నూతన సాంకేతిక పద్ధతులను ఏ విధంగా అవలంబించాలనేటువంటి అంశాన్ని చర్చిస్తాం. మొదటగా తీర ప్రాంత వనరుల సంరక్షణ అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్‌గా ఉంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి చూస్తే సుదీర్ఘమైనటువంటి పశ్చిమ ప్రాంతము, ఉత్తర ప్రాంతం ఒకటే హిమాలయ ప్రాంతాలు తప్ప మనకి తూర్పు, పడమర 2 కూడా ఈవెన్ దక్షిణ ప్రాంతం కూడా. అంటే కంప్లీట్‌గా భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు 3 భాగాలు కూడా మనకి తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి కాబట్టి. సో, తీరరేఖ ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో పర్యావరణ సంక్షోభం అంటే ఇంతవరకు కేవలం మనము ఆహ్, వాతావరణంలో ఉండేటువంటి వాయువులు అనుకునేవాళ్ళం. బట్ ఈ ఇంపాక్ట్ అనేది జలచర జీవులపైన ఎక్కువగా పడుతున్నది కాబట్టి, ముఖ్యంగా ఈ తీరరేఖ ప్రాంతంలో ఉండేటువంటి సమాజాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి, సో, భారతదేశానికి సంబంధించి మనకి తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ కూడా ఇందులో భాగంగా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ తీర ప్రాంత వనరుల సంరక్షణకు సంబంధించినటువంటి అవసరం ఏమిటి అనేటువంటిది క్వెషన్ అవుతుంది. సో, జనరల్‌గా మనకి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని చర్చించాలంటే క్వెషన్ ఇలా సింపుల్‌గా తీర ప్రాంత వనరుల సంరక్షణ ఆవశ్యకతను వివరించండి. సో, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది కోస్టల్ ఏరియా? కోస్టల్ ఏరియాను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఏమిటి అంటే, సో, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిదనేది డైరెక్ట్‌గా చెప్పినట్టు. జనరల్‌గా మనకి మనకు భారతదేశానికి సంబంధించి కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ప్రధానంగా కొన్ని రకాల విపత్తులు ఏవైతున్నాయో తుఫాన్లు ఎక్కువగా తీర ప్రాంతం నుంచిలే మనకు వస్తుంటా ఉంటాయి. సో, సముద్రంలో జరిగేటువంటి పరిణామాలే ఆ తుఫాన్లుగా మారే సందర్భాలు విపత్తులు సంభవిస్తున్నాయి. సో, తుఫాన్ల వంటి విపత్తులు సంభవించినప్పుడు సముద్రము లో జరుగుతున్నట్టు పరిణామాల మీద అధ్యయనం జరుగుతుంది. కాబట్టి తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుందంటే తీర ప్రాంతంలో జరిగేటువంటి విధ్వంసము ఈ తుఫాన్ల యొక్క తీవ్రతను మరింత పెంచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నష్ట తీవ్రతను తగ్గించాలంటే తీర ప్రాంతాలను మనం కాపాడుకోవాలి. దాంతోపాటు మనకి నగరీకరణ కూడా విస్తరిస్తూ పోతుంది. బాంబే లాంటి మనం నగరాలు, పట్టణాలు కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ తీర ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమించింది. ఈవెన్ చెన్నై అంటే కోల్కతా ఇట్లాంటి మేజర్‌గా ఉండేటువంటి నగరాలన్నీ కూడా తీర ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమిస్తూ పోతున్నాయి కాబట్టి తీర ప్రాంతాన్ని అనేక విధాలుగా కలుషితం చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి, సో, ప్రకృతి వ్యవస్థ ఒక రకంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేయాలి. సో, నిజానికి ఈ తీర ప్రాంతానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ ఇంపార్టెన్స్‌ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వము
1986లోనే పర్యావరణ పరిరక్షణ చట్టానికి అనుబంధంగా తీర ప్రాంత నియంత్రణ నిబంధనలు కూడా, అంటే కోస్టల్ ఏరియా, కోస్టల్ రీజన్ అంటాం, రీజన్ కోస్టల్ రీజన్ కోస్టల్ రీజను జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలను కూడా రూపొందించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, సో ఈ తీర ప్రాంతానికి సంబంధించి అంటే పర్యావరణ పరిరక్షణ అంటే తీర ప్రాంత పరిరక్షణ కూడా అందులో భాగమే అనేటువంటిది దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో తీర ప్రాంతాల్లో చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయి, ముఖ్యంగా ఈ మనకి తీర ప్రాంతాల్లో ప్రధానంగా అభివృద్ధి అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అని కనుక పరిశీలిస్తే, తీర ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి విధానాల్లో మనకి ప్రధానంగా ఏకపక్షంగా జరుగుతున్నది. అభివృద్ధి అంతా కూడా ఏకపక్షంగా జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి పర్యావరణ పరిరక్షణని పరిగణలోకి తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలని నియంత్రించాలి, పర్యావరణ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు చర్చలోకి వస్తున్న సందర్భం ఉంది. సో ఎక్కడెక్కడ జరుగుతుంది తీర ప్రాంతంలో ప్రధానంగా ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, లేదా ఫిషింగ్ అనేది కామన్గా జరుగుతుంది. దాంతోపాటు ఓడరేవులు, వాణిజ్యం, వ్యాపారం కోసం నౌకా రవాణా. సో అదేవిధంగా మనకి అనేక రకాల ప్రాంతాలకు సంబంధించి అంటే ముఖ్యంగా నౌకా రవాణా అనేది ముఖ్యమైనది కాబట్టి ఆడ ఓడరేవులు ఎక్కువగా విస్తరించినప్పుడు వ్యర్థాల విడుదల కూడా ఎక్కువగా అవుతుంది. ఇవి సముద్రాల్లో కలిసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అనేక చట్టాలు, అనేక నిబంధనలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కనబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చాలా సందర్భాల్లో మనకు ఈ తీర ప్రాంత పరిరక్షణకు సంబంధించి చూసేటప్పుడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోస్టల్ రీజియన్ జోన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వాటిని పటిష్టంగా అమలు చేస్తే చాలా వరకు పర్యావరణాన్ని మనం కాపాడుకున్నటువంటి సందర్భం ఉంటుంది. సో ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలు కానీ అట్లీ మనం ముందుగా అసలు అనుమతి ఇచ్చేటువంటి సందర్భంలోనే ఈ నిబంధనలను గట్టిగా అమలు చేయాలి. కానీ చాలా సందర్భాల్లో ఈ పరిశ్రమలకు స్థాపనకు కానీ, లేదా ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ ఈ నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయనేటువంటి సందర్భంలో వీటిని అనేక సార్లు సవరించుకుంటూ రావడం ద్వారా సో మనకి ఆటోమేటిక్గా తీర ప్రాంతాల్లో అనేక రకాల పరిశ్రమలు, అనేక రకాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిబంధనలను మనకి పాటించకుండానే ఏర్పాటు కాబడడం అనేది ఆ తీర ప్రాంత పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్న సందర్భం ఉంది. సో జనరల్గా మనకి 2019లో మనకి ఈ నిబంధనలు రూపొందించారు. బట్ దీన్ని నిబంధనలతో పాటు మనకి జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఈ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో జనరల్గా ఎందుకు ఈ తీర ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన సందర్భం వస్తుందంటే, భారతదేశంలో ఉండేటువంటి తీర ప్రాంతంలో మనకి అనేక విలువైనటువంటి వనరులు ఉన్నాయి. సో చాలా సహజంగా ఉండేటువంటి విలువైన వనరులు ఉన్నాయి. అంతేకాకుండా విస్తృత స్థాయి జీవ వైవిధ్య సంపద కూడా ఉంది. దాంతోపాటు పర్యాటక రంగం, పర్యాటక వాణిజ్యం అంటాం. సో టూరిజం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా కనబడుతున్న సందర్భం ఉంది. సో పర్యాటకపరమైనటువంటి అంశాలు ఎక్కువ మంది తీర ప్రాంతాల్లో విజిట్ చేస్తున్నారు కాబట్టి ఫలితంగా కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగాని, పరోక్షంగాని జీవనోపాధి లభిస్తున్నది, ఆహార భద్రత కూడా లభిస్తున్నది కాబట్టి సో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం గతంలో డిస్కస్ చేసిన తీర ప్రాంతాలు ప్రమాదకరమైనటువంటి తుఫాన్లను లేదా వాటి తీవ్రతను తగ్గించేటువంటి సందర్భం ఉంది. దాని తర్వాత ఫలితంగా చాలా వరకు నష్టాన్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అయితే కాకపోతే చాలా రకాల అధ్యయనాలు కనుక పరిశీలిస్తే చాలా రకాల ప్రాజెక్టుల వల్ల, పరిశ్రమల ఏర్పాటు వల్ల ఈ తీర ప్రాంతం అనేది అనేక విధాలుగా మనకి ఇబ్బంది కలుగుతున్నాయి. అంటే పర్యావరణ విధ్వంసం అనేది భూగోళం పైన, ముఖ్యంగా భూమిపైనే కాకుండా తీర ప్రాంత రేఖలపైన కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి విపత్తుల నష్టం మరింత పెరుగుతున్నది. సో తీర ప్రాంతాల్లో పర్యావరణానికి సంబంధించి జీవ వైద్య సంరక్షణ అనేది చాలా కీలకం కాబట్టి అక్కడే అత్యంత సున్నితమైనటువంటి జీవరాశులు ఉంటాయి. అవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ముఖ్యంగా మనం కొన్ని స్టేట్స్ కనుక చూస్తే తమిళనాడు ఆల్మోస్ట్ ఆల్ బార్డర్లో ఉన్నటువంటి, సో తమిళనాడు పరిధిలో ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్, సో ఇక్కడ చాలా సుదీర్ఘ తిరరేఖ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మనకి అనేక రకాల ప్రత్యేకమైనటువంటి జీవజాతులు ఉన్నాయి. కాబట్టి
దాంతోపాటు కోరల్ రీఫ్స్ అంటాం, పగడపు దిబ్బలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి నిర్మాణాలు. ఇవి ఒక గోడలాగా పనిచేస్తాయి. ముఖ్యంగా సముద్రం యొక్క ఆటుపోటులు, సముద్రపు అలలను మామూలుగా ఆపడం చాలా కష్టం. కానీ ఈ సముద్ర తీర రేఖ ఏదైతే ఉందో దాని ప్రాంతంలో ఈ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పగడపు దిబ్బలు ఏవైతే కోరల్ రీఫ్స్ ఏవైతున్నాయో అవి సహజమైనటువంటి కాంక్రీట్ గోడల్లాగా పనిచేస్తాయి. మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తీర ప్రాంతాన్ని కాపాడుతున్నటువంటి పగడపు దిబ్బలు బట్ పర్యావరణ కాలుష్యం వల్ల, ముఖ్యంగా జల కాలుష్యం వల్ల, అనేక రకాల రసాయనాలు చేరడం వల్ల ఇవి క్రమంగా కనుమరుగవుతున్నటువంటి సందర్భం ఉంది. సో దాని ఫలితంగా సునామీ లాంటివి ఎప్పుడైనా సంభవిస్తే వాటి తీవ్రత తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతాలపై ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి గుజరాత్, గోవా లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ అంటాం, మడ అడవులు అంటాం. ఇవి కూడా ఒక సహజ సిద్ధమైనటువంటి నిర్మాణాలు. సో కోరల్ రీఫ్స్ ఒక సహజ సిద్ధమైన నిర్మాణాలు, మడ అడవులు ఒక సహజ సిద్ధమైనటువంటి నిర్మాణాలు. సో వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ అంటే కూడా సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ప్రాంతం ఉంది. తర్వాత గుజరాత్ కూడా తీరరేఖ ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా మనకి ముఖ్యంగా తీర ప్రాంతంలోకి కాలుష్య పదార్థాలు విడుదల కాకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. బట్ అయినప్పటికీ కూడా అనేక రకాల ముఖ్యంగా పరిశ్రమల నుండి పెద్ద మొత్తంలో కాలుష్యాలు విడుదలవుతున్నట్టు క్యాగు నివేదికలో స్పష్టంగా గుర్తించిన సందర్భం ఉంది. సో ఈ విధంగా ఒకసారి కనుక పరిశీలిస్తే మనం అంటే తీర ప్రాంతాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు జాతీయ స్థాయిలో కనబడుతున్నాయి. కానీ పర్యావరణ పరిరక్షణ భాగంగా అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. కానీ ఆ దేశాల్లో తీర ప్రాంత పరిరక్షణ సంబంధించి పటిష్టమైనటువంటి యంత్రాంగాలు కొనసాగుతున్నాయి. బట్ భారతదేశంలో వీటి యొక్క పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే సో 2018లో మనకి తీవ్రమైనటువంటి హానికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించారు. అంటే ఎక్కడైతే ఈ డ్యామేజ్ ఎక్కువగా ఉందో, ఏ కోస్టల్ ఏరియా అయితే ఎక్కువ ఉందో దానిలో తీర ప్రాంతాలకు సంబంధించి వాటిని పరిరక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత యాజమాన్య ప్రణాళికలు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ను రూపొందించుకున్నటువంటి సందర్భం ఏర్పడింది. సో ఈ ప్రణాళికల ద్వారా అంటే సమగ్రంగా తీర ప్రాంతాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది అనేది గుర్తు. సో దీనికి సంబంధించి కూడా అనేక నిబంధనలను రూపొందించారు. సో సిఆర్జెడ్ కోస్టల్ రీజన్ జోన్ ఏదైతే దానికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లోని కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వస్తుంది. అదేవిధంగా అంటే ఈ పరిధిలో ఉండేటువంటి కొన్ని కోస్తా తీరంలో ఉండేటువంటి కొన్ని పరిశ్రమల్లో ప్రధానంగా ఇవి కూడా ఉంటాయి. మనకి ఈ చేపల పెంపకం కావచ్చు, రొయ్యల పెంపకం కావచ్చు, ఆక్వా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అక్కడ వ్యర్థాలు ఎక్కువగా బయటకు వస్తున్న సందర్భం ఉంది. కాబట్టి మనకి ఆటోమేటిక్గా అక్కడ నుంచి రసాయనాలు అంటే ఆ చేపల కోసం వేసేటువంటి అనేక రకాల ఆహారం కావచ్చు, ఇతర క్లీన్ చేయడానికి సంబంధించి కావచ్చు, కెమికల్స్ ఏవైతున్నాయో అవి బయటికి వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించినది. బట్ దాన్ని మరింత పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది చాలామంది చెప్తున్న సందర్భం ఉంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈ చిన్న అంటే ఇట్లా అర్థం చేసుకున్నప్పుడు తీర ప్రాంత పరిరక్షణకు సంబంధించి మనము ఎట్లా రక్షించుకోవాలి, దాని ఆవశ్యకత ఏమిటి అన్నప్పుడు ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో మరొక టాపిక్ కనుక చూస్తే సో ఈ పరిసరాల పరిశుభ్రతలో జీవ సాంకేతిక విజ్ఞానం యొక్క పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంకొక టాపిక్. సో ఒకసారి కనుక చూస్తే అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, సో పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం బయోటెక్నాలజీ ఏదైతుందో సో బయోటెక్నాలజీ యొక్క రోల్ ఏమిటి, సో ఈ టెక్నాలజీ మనం ఎట్లా పెట్టుకోవాలి అంటే ఉపయోగించుకోవాలనే సందర్భం వచ్చినప్పుడు సో దాని మీద కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. సో జీవ సాంకేతిక విజ్ఞానం అనేది ఇప్పుడు ప్రపంచ సమాజాలను ప్రభావితం చేస్తున్న సందర్భం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినట్టు ప్రగతికి ఇది ఒక సంకేతంగా చెప్తాం. సో నిజానికి దీని ద్వారానే మనం అనేక రకాల కొత్త వ్యవస్థను ఏర్పాటు, ఇప్పుడు క్లోనింగ్ కావచ్చు, లేదా స్టెమ్ సెల్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ కావచ్చు, ఇవన్నీ బయోటెక్నాలజీ ఆధారంగానే రూపొందించబడుతున్నాయి. బట్ అదే టెక్నాలజీని
మనకు పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, దాంట్లో మనకి కొన్ని అంశాలు గనుక మనం పరిశీలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉపయోగపడుతది? ఎట్లా రావచ్చు ప్రశ్న అంటే, పరిసరాల పరిశుభ్రతలో జీవ సాంకేతిక విజ్ఞానం యొక్క పాత్రను వివరించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో, అంటే పర్యావరణ పరిరక్షణలో కేవలం చట్టాలు మాత్రమే పనిచేస్తాయా? ప్రభుత్వ విధానాలు మాత్రమే పనిచేస్తాయా? దాంతో పాటు మరింకేమైనా చేయాలన్నప్పుడు సో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఒకసారి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమాదకరంగా సమస్యగా ఉన్నటువంటి పర్యావరణ కాలుష్య నివారణలో మనకి సాధారణ పద్ధతులు చాలా చేశాం. బట్ ఇవి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోయినాయి. అంటే మనం ట్రెడిషనల్‌గా ఉండేటువంటి చట్టాలు రూపొందించడం, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వాటిని అమలు చేయడం ఇవన్నీ జరిగినాయి. బట్ వాస్తవంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పర్యావరణ పరిరక్షణ కోసము అనేక ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. సో, ఒక రకంగా చూస్తే ఈ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా వేగంగా కొనసాగుతూ వస్తున్నాయి. సో, మానవాళి మనుగడ కూడా ఒక్కోసారి దీని ద్వారా ప్రశ్న ఎందుకంటే ఒకవైపే చూస్తున్నాం డెవలప్‌మెంట్ అనేది వన్ సైడే కనబడుతున్నది. కానీ ఆ డెవలప్‌మెంటు వల్ల జరుగుతున్నట్టు నష్టం ఏదైతుందో అది మరో రకంగా కనబడుతున్నది. సో, ఈ నేపథ్యంలో మనము పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి పర్యావరణ సంక్షోభానికి కూడా కారణమవుతున్నాయి. సో, ఇవి ఎంతవరకు దారితీస్తే చివరికి ఎవడైతే వికాసం కోసం ఎవరైతే మానవ వికాసం కోసం ఈ టెక్నాలజీని డెవలప్ చేశారో, సో, ఈ డెవలప్‌మెంట్ చేసుకుంటూనే పోతున్నారు. చివరికి వారి మనుగడ కూడా క్వెషన్ మార్క్‌గా మారేటువంటి ప్రమాదం కనబడుతుంది. సో, ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసమై మనకి అనేక సదస్సులు జరిగాయి. సో, స్టాక్‌హోమ్‌లో 1972లో జరిగినటువంటి సదస్సు మొదలుకొని అదేవిధంగా ప్రతి దశలో కూడా ప్రభుత్వము అనేక సందర్భాల్లో అనేక అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా బ్రెజిల్‌లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు ఏదైతే ఉందో దాంట్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని దీనిలో స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. సో, దీంట్లో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఓజోన్ పొర క్షీణించడం కానీ, లేదా జనాభా పెరుగుదలకు సంబంధించి కానీ, జీవ వైవిధ్య క్షీణతకు సంబంధించి కానీ, సో, వీటికి పర్యావరణ సంరక్షణ అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత అనేటువంటి స్పష్టంగా అంటే ఈ డెవలప్‌మెంట్ యాక్టివిటీకి సంబంధించి ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం వల్ల ఎట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే సందర్భాల్లో ఓజోన్ పొర ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్నది. సో, క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్రధానంగా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఏసీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి జీవనం కాబట్టి ఆటోమేటిక్‌గా దాంతోపాటు జనాభా పెరుగుతుంది, జనాభా అవసరాలు పెరుగుతున్నాయి. సో, ఈ నేపథ్యంలో పర్యావరణం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది. దాంతోపాటు జీవ వైవిధ్యం క్రమంగా క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి అది కూడా. సో, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో జీవ సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏది పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలైతే అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, లేదా కెనడా లాంటి దేశాలలో మనకి జీవ సాంకేతిక విజ్ఞానాన్ని బయోటెక్నాలజీని ఉపయోగించి పర్యావరణ అనుకూలమైనటువంటి వస్తూత్పత్తిని సాధిస్తున్న సందర్భం ఉంది. సో, ఉత్పత్తి జరుగుతున్నప్పుడు పరిశ్రమల ద్వారా ఉత్పత్తులు జరుగుతున్నప్పుడు ఆ ఉత్పత్తులు పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉండకూడదు అనేది దీనిలో స్పష్టమైనటువంటి సందేశం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల డెవలప్‌మెంట్స్ అంటే బయోటెక్నాలజీ ద్వారా సాధించినటువంటి విజయాలకి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే దీంట్లో అమెరికా లాంటి దేశాల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం కోసము అనేక రకాలుగా అంటే అంతరిక్ష పరిశోధనలు మొదలుకొని బయోటెక్నాలజీ వరకు అనేక రకాల టెక్నాలజీస్‌ను ఉపయోగించుకుంటున్న సందర్భం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు చెందినటువంటి ప్రొవెస్టా కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ప్రొవెస్టిన్ అనేటువంటి ఒక ఏకకణ ప్రోటీన్ తయారు చేసింది. సో, సింగిల్ సెల్ ప్రోటీన్ అంటాం. ఇది అత్యంత కీలకమైనటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈ ఈ మరికొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఈ ఇంధనాలకు ఉపయోగిస్తున్న సందర్భం ఏదైతుందో ఈ పెట్రోలియం కానీ సహజ వాయువులను శుద్ధి చేసే కర్మాగారాల నుండి మనకి ఎక్కువ మొత్తంలో ఇథనాల్ లాంటి రసాయనాలు ఏర్పడుతున్నాయి. సో, వాటిని కిణ్వ ప్రక్రియకు గురి చేస్తే కిణ్వ ప్రక్రియ ద్వారా
ఈస్ట్‌తో చర్య జరిపించినాం అనుకోండి ఆటోమేటిక్‌గా సో ప్రోవెస్టిన్ అనేటువంటి ఒక ఇందాక చెప్పినటువంటి ఏకకణ ప్రోటీన్ ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఇక్కడ దీంట్లో 2 భాగాలున్నాయి. ఒకటి పెట్రోలియం సహజ వాయువులను శుద్ధి చేసేటువంటి సందర్భాలొచ్చినప్పుడు, అక్కడ మనకి ఈ మిథనాల్ గాని, ఇథనాల్ లాంటి రసాయనాలు ఏర్పడుతున్నాయి. ఇవి వాస్తవానికి కలుషితాలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. వాటిని మరి ప్రయోజనకరంగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వీటిని కిణ్వ ప్రక్రియకు గురి చేస్తే ప్రోవెస్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఏర్పడుతుంది. సో ఈ ప్రోవెస్టిన్ ఏకగాన ప్రోటీన్ చాలా బలవర్ధకమైనటువంటి ఆహారంగా ఉపయోగపడే ప్రోటీన్. దీన్ని మనం పశువులకు గానీ, కోళ్ళకు గానీ ఆహారంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా అంటే వ్యర్థాలను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ సక్సెస్ఫుల్‌గా అమెరికాలో చేసిన సందర్భం ఉంది. 2 రకాల ప్రయోజనం జరిగినాయి. ఒకవైపు వ్యర్థాలను మనము నియంత్రించగలిగినాం. మరోవైపు మనకు అదనంగా ఇప్పుడు వీటిని తయారు చేయడానికి వ్యవసాయం చేయాలి. పంటలు ఉత్పత్తి చేయాలి. దాని నుంచి మళ్ళీ అనేక రకాల వ్యర్థాలు అవుతాయి. కాబట్టి వ్యర్థాల నుండి వాటిని రా మెటీరియల్‌గా ముడి పదార్థాలుగా ఉపయోగించుకున్నటువంటి సందర్భము ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. అట్లాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాగితం పరిశ్రమల్లో మనకి గుజ్జు నుండి సెల్యులోజ్‌ను వేరు చేయడం కోసము ఫెనిరోక్యూటెక్ క్రైసోస్పిరం అనేటువంటి శిలీంధ్రాన్ని ఉపయోగిస్తున్నారు. సో ఈ శిలీంధ్రం కాగితం పరిశ్రమలో బాగా ముఖ్యంగా ఆ వేస్ట్ ఏదైతుందో ఆ వేస్ట్ నుండి బెస్ట్‌ను మనం సపరేట్ చేయడం కోసం. లేకపోతే అది పర్యావరణంలో కాలుష్యంగా మారేటువంటి ఘన వ్యర్థాల రూపంలో మరింత కాలుష్యాన్ని పెంచే ప్రమాదం. దాని నుంచి మళ్ళీ మనం సెల్యులోజ్‌ని వేరు చేస్తే దాన్ని మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో అదేవిధంగా అంటే మనం మిథైలోకోకస్ క్యాప్సులేటర్స్ అనే బ్యాక్టీరియా నుండి ప్లాస్టిక్ పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను తొలగిస్తున్నాం. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలే పరిశ్రమల నుంచి వ్యర్థాలు అవుతాయిగా వాటిని సపరేట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ఇది ఓవరాల్‌గా చూస్తే మనకి స్పష్టమైనటువంటి మెసేజ్ ఏంటి అంటే బయోటెక్నాలజీ ద్వారా అనేక రకాల జీవ ప్రక్రియల ద్వారా పర్యావరణంలో ఉండేటువంటి వ్యర్థాలను మనం శుద్ధి చేయవచ్చు. ఆ వ్యర్థాలను ముడి పదార్థాలుగా మార్చవచ్చు. వాటిని వివిధ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈ బయోటెక్నాలజీలో ఉండేటువంటి మౌలికమైన సూత్రం కూడా ఏంటంటే వ్యర్థాల తొలగింపులో కొన్ని సూక్ష్మజీవులను ఎక్కువగా ఉపయోగించేటువంటి సందర్భం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాగితం పరిశ్రమలో వెలువడే వ్యర్థాలను తొలగించడానికి తెల్లకల్లును అంటే కుళ్ళు ఏదైతే అంటే మనకు ఒక ఫంగస్ ఉంటుంది దాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే శిలీంధ్రాలు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా సముద్రంలో లేదా ఓడరేవుల్లో పేరుకుపోయిన చమురు దాన్ని తొలగించడం కోసము మనకు సూడోమోనాస్ ప్యూటిడా లేదా సూపర్ బగ్ అంటాం. సూడోమోనాస్ ప్యూటిడా అనేటువంటి ఒక బ్యాక్టీరియాను ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం ఉంది. సో ఇవన్నీ కూడా అంటే మనకి ఎక్కువగా అంటే జనరల్గా కొన్ని రకాల కాలుష్యాలను మానవ ప్రయత్నాల ద్వారా మనం వేరు చేయలేని సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సముద్రం కానీ ఓడరేవుల్లో కానీ మనకు అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా సముద్ర మార్గం ద్వారానే జరుగుతున్నది. డీజిల్, పెట్రోల్ వంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ రవాణా సమయంలో ఎక్కడైనా లీకేజ్ జరిగింది. ఇప్పుడు మనకి రోడ్డు మీద ప్రయాణాలు జరుగుతున్నప్పుడు లీకేజ్ అయితే ఆటోమేటిక్గా ఆవిరైపోతుంది. ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ ట్యాంకులు కనుక లీకేజ్ అయితే. బట్ సముద్రంలో ప్రయాణించేటువంటి ఓడల నుండి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కనుక లీక్ అయితే సో ఆటోమేటిక్గా అక్కడ నుండి మనకి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అవి సముద్రం మొత్తాన్ని ఒక తెట్టులాగా పేరుకొని పోతుంది. కాబట్టి దాని కింద ఉండేటువంటి జలచరాలు ఏవైతున్నాయో అవి శ్వాస ఆడక వాటికి ఆక్సిజన్ అందక సూర్యరశ్మి సరిగా ప్రవేశించక లోపల ఉండేటువంటి అనేక జీవరాశులు ఇబ్బంది పడేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఇది ఇట్లాంటి వాటిని నార్మల్ పద్ధతుల ద్వారా ఎందుకంటే సముద్రంలో ఎంత పెద్ద సుదీర్ఘమైనటువంటి విస్తీర్ణంలో ఉండేటువంటి దాన్ని మానవ ప్రక్రియల ద్వారా శుద్ధి చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ బయోటెక్నాలజీ ద్వారా మనం ఈ పేరుకుపోయినటువంటి చమురును సింపుల్గా మనం తొలగించేటువంటి ప్రయత్నం చేసి జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని రకాల రసాయనాలు ఏవైతున్నాయి క్రిమిసంహారక మందుల్లో పరిశ్రమల నుండి మనకు ప్రమాదకరమైనటువంటి సైనైడ్ లాంటి హానికరమైన రసాయనాలు వెలువడుతుంటాయి. అవి మనకి గాలి ద్వారా ఇతర మార్గాల ద్వారా కనుక ప్రవేశిస్తే మరణం సంభవించేటువంటి ప్రమాదం. సైనైడ్ చాలా విషపూరితమైనటువంటి రసాయనం. సో దీన్ని యూరోప్లో అనేక రకాల సూక్ష్మజీవులు ఉపయోగించారు. సో నెబాగాగా అయినటువంటి
సూక్ష్మజీవులను ఉపయోగించేసి ఈ దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అంశాన్ని దీంట్లో పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే అమెరికాకు చెందినటువంటి మరికొన్ని సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నికా అనేటువంటి సంస్థ పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ లాంటి హానికరమైనటువంటి రసాయనాల విచ్చిత్తికి గాను లిగ్నిన్ విచ్ఛేదక ఎంజైమ్ను ఉపయోగిస్తున్న సందర్భం. సో ఈ లిగ్నిన్ విచ్ఛేదక ఎంజైమ్ను మనం బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా మనకి కావాల్సినటువంటి, అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఉద్దేశం ఏంటంటే బయోటెక్నాలజీ ద్వారా మనకి పర్యావరణంలో వచ్చినటువంటి అనేక రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఏవైతే మామూలుగా ఈ వ్యర్థాలను తొలగించడం చాలా సింపుల్, కానీ ఇవి రసాయనాలు ఏంటంటే దీర్ఘకాలం పాటు పర్యావరణంలో ఉండిపోతాయి. వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యేటువంటి సంబంధం ఉంది. సో కాబట్టి వీటిని మామూలు పద్ధతుల ద్వారా నివారించడము, నియంత్రించడము, శుద్ధి చేయడము అనేది సాధ్యం కాని సందర్భం. కాబట్టి బయోటెక్నాలజీని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్. దాంతోపాటుగా కొన్ని న్యూయార్క్లో ఉండేటువంటి హెడ్ మార్క్ యాక్సిడెంటల్ కెమికల్ కార్పొరేషను ఈ పారిశ్రామిక వ్యర్థ రసాయనాలను విచ్ఛిన్నం చేయడానికి కోసం సో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. సో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఆర్డిఎన్ఏ బ్యాక్టీరియా ద్వారా వాటిని రిమూవ్ చేస్తుంది. తర్వాత బయోసెన్సార్స్ కానీ బయోమానిటర్స్ కానీ ఇట్లాంటి జీవసాంకేతిక విధానాలు కూడా ఉపయోగించడం పర్యావరణ కాలుష్య తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దాంతోపాటు ఈ పర్యావరణ కాలుష్యానికి సంబంధించి కాలుష్య నివారణ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి పర్యావరణాన్ని పరీక్షించడానికి బయోటెక్నాలజీ చాలా కీలకమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతున్నది. అంటే టెక్నాలజీ అంటే పరిశ్రమలే ఈ టెక్నాలజీని డెవలప్ చేశాయి. సో ఈ టెక్నాలజీ మళ్ళీ పరిశ్రమలు విడుదల చేసినటువంటి వ్యర్థాలను కూడా నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా మనకు వ్యవసాయ రంగంపై ఆధారపడేటువంటి సమాజాలు ఎక్కువ. భారతదేశం లాంటి వర్తమాన దేశాల్లో వ్యవసాయం ప్రధానమైనటువంటి జీవనాధారం. కాబట్టి ఈ వ్యవసాయ వ్యర్థాలు ఏవైతున్నాయో వాటిని బయోగ్యాస్గా మార్చడం, అదేవిధంగా దీంట్లో మీథేన్ జనక బ్యాక్టీరియం ఆర్కీ బ్యాక్టీరియం అంటాం, దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతోపాటుగా నీలి ఆకుపచ్చ శైవలాలు లేదా బ్యాక్టీరియాలను కూడా ఉపయోగించి ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తున్నాం. సో ఫ్యూయల్గా ఉపయోగపడేటువంటి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భం. మరి బయోగ్యాస్ ఆల్రెడీ చాలా వరకు భారతదేశం లాంటి దేశాల్లో ఉపయోగిస్తున్న సందర్భం. అంటే వ్యర్థాలను ఉత్పత్తులుగా మార్చేటువంటి ఒక ప్రక్రియ దీంట్లో జరుగుతున్న సందర్భం ఉంది. తర్వాత మనకి కొన్ని శిలీంధ్రాలు, ముఖ్యంగా వాసిక్యులర్ ఆర్బెస్క్యులర్ మైకోరాజా అంటాం. సో ఈ మైకోరైజల్ శిలీంధ్రాలను ఉపయోగించి బంజరు భూములను సాగులోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి కొత్త విధానం అంటాం. సో వేస్ట్ ల్యాండ్ ఎందుకంటే కాలుష్యం వల్ల ఇతర కారణాల వల్ల సాగు భూములు వేస్ట్ ల్యాండ్గా మారుతున్న సందర్భం. మళ్ళీ ఆ సాగు భూములుగా వాటిని మార్చడం కోసము అనేక రకాల శిలీంధ్రాలను ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా మనకి ప్రకృతిలో సహజంగా నైట్రోజన్ స్థాపించేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నట్టు కొన్ని జీవులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ స్థాపక సామర్థ్యం గల ఫ్రాంకియా వంటి యాక్టినోమైసిటీస్ రకపు బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ యాక్టినోమైసిటీస్ రకపు బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి బంజరు భూములను సాగులోకి తేవడానికి బాగా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే గ్వానోడెర్మా ల్యూసిడియం అనే శిలీంధ్రము భూగర్భ జలాల నుండి హానికరమైనటువంటి సీసం కానీ కాడ్మియం లాంటి లోహాలను శోషించుకొని కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేస్తాయి. తర్వాత మురుగునీటిని యాక్సిలరేటర్ స్లడ్జ్ పద్ధతిలో శుద్ధి చేయడం కోసము ఎక్రమోబ్యాక్టర్, ఆర్థోబ్యాక్టర్, సిట్రోమోనాస్, ప్లానోబ్యాక్టీరియా, సూడోమోనాస్ లాంటి పరపోషక బ్యాక్టీరియాలను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా నైట్రోబ్యాక్టర్, నైట్రోసోమోనాస్ వంటి స్వయం పోషక బ్యాక్టీరియాలను, స్పైరోటిలస్, జాగ్లియా వంటి శిలీంధ్రాలను కూడా ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. సో ఇది అంటే ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనం పరీక్షలో కూడా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మెయిన్స్కు సంబంధించి రాసేటప్పుడు పర్యావరణ పరిరక్షణలో అనేక రకాల
ఆ భాగాలు అనేక రకాల అంశాలు ఇన్క్లూడ్ అయి ఉంటాయి. మన టెక్నాలజీ ముఖ్యంగా బయోటెక్నాలజీ కూడా ఎన్విరాన్మెంటల్ క్లీనప్ అంటాం. ఎన్విరాన్మెంట్‌ని క్లీన్ చేయడంలో బయోటెక్నాలజీ పాత్ర చాలా కీలకమైనది చెప్పాలి. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ వేగవంతమవుతున్నప్పుడు మనకి అనేక రకాల హానికరమైనటువంటి రసాయనాలు వెలువడుతున్నాయి. సో, ఈ హానికరమైన రసాయనాలను మామూలుగా మనము వేరు చేయడము లేదా శుద్ధి చేయడము, ఉపయోగించుకోవడం అనేది చాలా కష్టతరమైన పని. దాంతో పాటు మానవ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది అందులో. లేకపోతే అవి మనిషి ఆరోగ్యం పైన అనేక విధాలుగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి బయోటెక్నాలజీ అనేది భవిష్యత్తుకు భరోసానిస్తుంది. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుందని రాసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.